ఒక అప్సరస శాపం కారణంగా హనుమంతుడు జన్మించాడని మీలో ఎంతమందికి తెలుసు? ఒకప్పుడు స్వర్గంలో పుంజికస్థల అనే అప్సరస ఉండేది. ఆమె చాలా అందంగా ఉండేది. దేవతల సభలో ఆమె నాట్యం చేసి అందరినీ మంత్రముగ్ధులు చేసేది. ఒకసారి ఆమె భూలోకంలో విహరిస్తూ ఉన్నప్పుడు అగస్త్యముని ధ్యానం చేయడం చూసింది. సరదాగా అగస్త్యముని ఆట పట్టించాలనని ఒక కోతి రూపం ధరించి తపస్సు చేస్తున్న అగస్త్యముని ధ్యానానికి భంగం కలిగించడం ప్రారంభించింది. ఆ అల్లరి అంతటితో ఆగకుండా హద్దు దాటి ఆమె ఆ పండ్లను తినేసిన పండ్లను అగస్త్యముని మీదకు విసరడం, నీటిని చల్లడం, ఇలా చాలా వెకిలి చేష్టలు చేసింది. దీంతో అగస్త్యముని తపస్సుకు భంగం కలగడం కారణంతో చాలా కోపం వచ్చింది. వెంటనే తన దివ్య దృష్టితోని చూసి అది కోతి కాదని కోతి రూపంలో ఉన్న అప్సరసని గ్రహించాడు. వెంటనే తన ధ్యానానికి భంగం కలిగించిన కారణంగా నీవు ఏ రూపంలో అయితే ఆట పట్టించావో అదే రూపంలో తదుపరి జన్మలోను జన్మిస్తావు అని శాపాన్ని ఇస్తాడు. పుంజికస్థల మహర్షి పాదాలకు నమస్కరించి క్షమాపణ కోరింది. మహర్షి, నేను తెలియక చేసిన తప్పు, దయచేసి శాపం తగ్గించండి అని కోరింది. మహర్షి కొంచెం దయతో, నీవు వానరూపంలో జన్మించినా నీకు ఒక మహాబలశాలి దివ్యశక్తులున్న కుమారుడు పుడతాడు. అతడు పుట్టిన వెంటనే నీ శాపం తొలుగుతుంది అని మహర్షి చెప్తాడు. తరువాత జన్మలోన అంజనాదేవిగా వానర్ రూపంలో జన్మిస్తుంది. ఆ తర్వాత వానర్ రాజైన కేసరీనందనును వివాహం చేసుకుని వాయుదేవుడి సహాయంతో హనుమంతుడికి జన్మనిస్తుంది. అందుకే మనం ఆంజనేయ స్వామిని వాయుపుత్రుడు అని అంటాము. మీకు హనుమంతుడైతే ఇష్టమైతే జై హనుమాన్ అని కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి.